హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా తయారు చేసుకునే చక్లీని తయారు చేసి చూపించబోతున్నాను. మరి ఈ చక్లీని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ చక్లీని ఏ విధంగా తయారు చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి పొడి పిండిని వాడుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 25 గ్రాములు బటర్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న బటర్ని ముద్దలు లేకుండా పిండిలో బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే పిండి పలచబడిపోతుందండి. అందువల్ల పిండిలో వాటర్ ఒకేసారి వేయకుండా 2-3 సార్లుగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టార్ హోల్ ఉన్న ఇలాంటి ప్లేట్ని తీసుకొని మురుకు మేకర్కి బిగించుకోవాలి. టైట్గా సీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మురుకు మేకర్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. లోపలంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న ఈ పిండిని పెద్ద బాల్ సైజ్ అంతా తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని ఇప్పుడు మురుకు మేకర్లో మొత్తం పై వరకు కూడా కొంచెం గ్యాప్ ఉండే వరకు కూడా దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈ మురుకు మేకర్కి సీల్ చేసుకొని టైట్గా బిగించుకోవాలి. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లు తీసుకొని వీటి మీద చక్లీలు వేసుకోవాలి. స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్లే కాకుండా బటర్ పేపర్ మీద కానీ, ఆయిల్ ప్యాకెట్స్ మీద కానీ, ప్లాస్టిక్ కవర్ల మీద కానీ దేని మీద అయినా సరే ఈ చక్లీలు ఈ విధంగా వేసుకోవచ్చు. ఈ చక్లీలని ఒక తడి క్లాత్ మీద కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం పిండిని ఎక్కడ వరకు వేసి ఆపామో అక్కడ పిండిని దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు అంచుల దగ్గర విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇంకో ప్లేట్ మీద కూడా చక్లీలని వేసుకోవాలి. మనం కలిపి ఉంచుకున్న పిండిని గాలికి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ కానీ, ఒక బౌల్ కానీ కప్పి ఉంచుకోవాలి. పిండి గాలికి ఆరిపోతే ఈ చక్లీలను వేయటం కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకే పిండిని గాలికి ఆరిపోనివ్వకుండా ఒక ప్లేట్ కానీ, ఒక తడి క్లాత్ కానీ కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం పిండి అంతటిని కూడా ఈ విధంగానే చక్లీలను చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది లేదో చిన్న పిండి ముద్దను వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చక్లీలని ఈ ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్లీలన్నీ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్లో నొరుగు తగ్గేంత వరకు కూడా ఈ చక్లీలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో నురుగు తగ్గిందండి. చక్లీలు బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఈ చక్లీలని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగిలి ఉన్న చక్లీలు కూడా ఈ ఆయిల్లోనే వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయినాయండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ చక్లీని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా, ఎంతో క్రంచీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ చక్లీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.